విశాఖ ఇది ఒక నగరం కాదు, లక్షలాది మంది ఆశల నిలయం, అవకాశాల సముద్రం, సహజ వనరుల నిక్షేపం, ఐటీ వెలుగుల కేంద్రం, పర్యాటకులకు స్వర్గధామం, పరిశ్రమలకు పునాది, యువతకు ఉపాధి, మొత్తంగా ఉత్తరాంధ్ర గర్వం. అలలు తీరాన్ని తాకినంత కాలం ఆశలు ఈ నగరాన్ని వదలవు. విశాఖ బలంగా ఉంటే ఉత్తరాంధ్ర దృఢంగా ఉంటుంది. విశాఖ ముందుకు నడిస్తే ఆంధ్రప్రదేశ్ వెలుగుతుంది. అది ముందుగా గుర్తించి ఆ దిశగా ఆలోచించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు ముందుకు వేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. సరిపడా సహజ వనరులున్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, పోర్టులున్నాయి, కష్టపడేందుకు యువత సిద్ధంగా ఉంది. జనం అంటే ఓట్లు మాత్రమే అని స్వార్థ రాజకీయాలు చేసే పార్టీల మధ్య అలసిపోయి ఆశగా చూస్తున్న బతుకులకు జగన్ ఒక ధైర్యమయ్యారు. రాజకీయం అంటే మంచి చెయ్యడానికి ఓ మార్గమని మాత్రమే నమ్మే జగన్ విశాఖను విశ్వనగరంగా చేయాలనే కలలుగన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇంజన్ గా మార్చాలనుకున్నారు. దక్షిణాదిలోనే విశ్వనగరంగా తీర్చిదిద్దాలనుకున్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో విశాఖకు అద్భుతమైన దారి చూపించారు. ముందున్నటువంటి ప్రభుత్వాలు సమానమైన దృష్టితో ఈ ప్రాంతాన్ని చూడలేదన్నటువంటి ఆవేదన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అందరికి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకి ఆవేదన తగ్గించే పని చాలా వరకు జరిగింది. గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 మధ్యలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చేసినటువంటి అభివృద్ధి అంతా ఇంత కాదని మనం చెప్పుకోవచ్చు. రాజధాని పేరు చెప్పుకొని జనాల ఆశలతో టీడీపీ ఆడుకుంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా, సుస్థిర ప్రగతి లక్ష్యంగా 3 ప్రాంతాలకో నగరం చొప్పున ఉత్తరాంధ్ర నుంచి విశాఖను ఎంపిక చేసుకుని ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వచ్చారు జగన్. కష్టపడి పనిచేసే యువత, రైల్వేలు, హైవేలు ఎన్ని ఉన్నా ఉత్తరాంధ్ర అభివృద్ధికి దూరంగా ఉంది. ఆ సముద్రపు హోరులో ఆయన విశాఖ భవిష్యత్తును చూశారు, ఉద్యోగాలను చూశారు, పరిశ్రమలను చూశారు. అంతకు మించి ఉత్తరాంధ్ర గౌరవాన్ని, ఆంధ్రప్రదేశ్ సత్వర ప్రగతిని కాంక్షించారు. రాజకీయ లాభ నష్టాలకు తావు లేకుండా ఆంధ్రుల కలలకు విశాఖ ఎలా వేదికగా మారుతుందనే ఆలోచించారు. మహత్తర విశ్వ విశాఖ కోసం ఒక గొప్ప కలను కన్నారు. ఆ కలను నిజం చేసే కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. ఏపీలో మిగతా నగరాలతో పోలిస్తే విశాఖ అభివృద్ధి చెందుతున్న నగరం మాత్రమే కాదు, అతిపెద్ద నగరం కూడా. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇంకాస్త మౌలిక సదుపాయాలు కల్పిస్తే సర్వాంగ సుందరమవుతుంది. అభివృద్ధికి సహజ కేంద్రంగా, ప్రగతికి ఇంజన్ గా పనిచేస్తుంది. జగన్ ఆలోచన, తన పరిపాలనలో ఆచరణ అంతా ఇదే. 800 ఎకరాలలో నిర్మిస్తున్నటువంటి మూలపాటు పోర్టు గనక ఆల్మోస్ట్ గత ప్రభుత్వంలోని 80% కంప్లీట్ అయ్యేటటువంటి పరిస్థితులు మనం చూస్తాం. తద్వారా దాదాపు 50,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కనీసం భూసేకరణ, కోర్టు కేసులు కూడా పరిష్కరించలేని చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ ఘనత తన ఘనత అని చెప్పుకోవడం సిగ్గుచేటు. భోగాపురం ఎయిర్పోర్టు పేరుతో 15,000 ఎకరాలు భూదోపిడికి ప్లాన్ చేసిన చంద్రబాబు ప్రజా ఉద్యమంతో తోకముడిచారు. వైఎస్ జగన్ గారు అధికారంలోకి రాగానే భోగాపురం ఎయిర్పోర్ట్, ఏరోసిటీ నిర్మాణం కోసం కేవలం 2,703 ఎకరాలు సేకరించి విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎయిర్పోర్టుకు ఎంత అవసరమో అంతే ఇచ్చి అందులో 500 ఎకరాల ప్రాంతాన్ని సిటీ గేట్వే ప్రాజెక్టుల కోసం కేటాయించారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఆలోచించారు. అందుకోసం కోర్టుల్లో ఉన్న 130 కేసులు పరిష్కరించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ఇక్కడ కొంతమంది యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఎంతో ఆలోచన చేసి ఈ ఎయిర్పోర్ట్ నిర్మించడం జరిగినది. 960 కోట్లతో భూసేకరణ జరిపారు. అంతేకాకుండా విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు 77 మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుపై ప్రణాళిక సిద్ధం చేసి అప్పటి ఆ శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా ఒప్పించారు. Of the important demand from the Chief Minister is with me, that is the making of 6-lane Vizag Port Highway
and NH16 near Bhogapuram. The length is 55 km. Cost is 6,300 crore. ఇలా 2023 మే 3న భోగాపురం ఎయిర్పోర్టు పనులు ప్రారంభం కాగా 3 ఏళ్లలో అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేసింది జగన్ ప్రభుత్వం. ఈ భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఈరోజు శంకుస్థాపన జరిగి యుద్ధ ప్రాతిపదికన వాయువేగంతో జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా చలవే అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎయిర్పోర్ట్లు అందుబాటులోకి వస్తే వేల ఉద్యోగాలు వస్తాయని, భూముల విలువ పెరుగుతుందనే లక్ష్యంతో జగన్ అడుగులు ముందుకు వేశారు. జగన్ గారు అన్నీ చేస్తే చంద్రబాబు మాత్రం అన్నీ తన ఘనతే అని క్రెడిట్ చోరీ చేయడం దుర్మార్గం. ఈ 500 ఎకరాలను రద్దు చేసి తిరిగి వెనక్కి ఇచ్చేశారు. మరి అన్ని అంగులతోటి అన్ని అనుమతులతో భోగాపురం ఎయిర్పోర్ట్ వారు నిర్మిస్తే మరి ఈరోజు 30% వారు చేసి మేమే ఈ ఎయిర్పోర్ట్ని కట్టాం, మేమే ఎయిర్పోర్ట్ని సాధించామని శంకలు గుద్దుకుంటున్నారు కూటమి నాయకులు. వైజాగ్ పోర్టుకు దగ్గరలో గంగవరం పోర్టు ఉంది. ఈ 2 నౌకాశ్రయాల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. రద్దీని తగ్గించడంతో పాటు ఉత్తరాంధ్రను ఎగుమతులు దిగుమతులకు వాణిజ్యానికి కేంద్రంగా మార్చడానికి వెనుకబడ్డ శ్రీకాకుళం జిల్లాలో 4,361 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో మూలపేట పోర్టుకు శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం. వైజాగ్ను క్లీన్ గా ఉంచడంతో పాటు ఉత్తరాంధ్ర వలసలను తగ్గించడమే లక్ష్యంగా ఈ పోర్టు నిర్మాణం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న విశాఖపట్నం పోర్టు కానీ గంగవరం పోర్టు మీద ఒత్తిడి తగ్గించి ఈ ప్రాంతంలో ఉన్న ఎగుమతులు దిగుమతులు ఎక్కువగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి చేసి ఈ ప్రాంతానికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక పెద్ద ఎత్తున ఒక మన మూలపేట పోర్టును చేపట్టారు. మూలపేట పోర్టు చుట్టూ 7,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఇందులో ఎక్సాన్ మొబైల్ 90,000 కోట్లు, కళ్యాణి స్టీల్స్ 30,000 కోట్ల పెట్టుబడులకు సిద్ధం కాగా హల్దియా పెట్రోకెమికల్ సంస్థ HDPE తయారీ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఉన్న 2,200 ఎకరాల APIIC భూమిని అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు కేటాయించడానికి సూత్రప్రాయ ఆమోదం లభించింది కూడా జగన్ గారి హయాంలోనే. వేల మంది కార్మికులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. రోజు విశాఖపట్నంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా యావత్ ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక గ్రోత్ ఇంజిన్గా ఆర్థిక పరిపుష్టి తీసుకొచ్చే శక్తి సామర్థ్యాలతో ఈరోజు విశాఖపట్నం ముందుకు తీసుకెళ్తుందంటే దానికి కారణం ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పెట్టుబడులు. ప్రతి వర్గానికి ఉపాధి కల్పించడం, ఉద్యోగానికి దారి చూపడం కోసం జగన్ ఎంతో కష్టపడ్డారు. ఇన్ఫోసిస్ సంస్థను వైజాగ్ కు తీసుకువచ్చి సాగర తీరంలో ఐటీ వెలుగులకు దారి చూపించారు. 2023 అక్టోబర్ 16న విశాఖపట్నం మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 2లో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. 35 కోట్ల వ్యయంతో 83,750 చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేశారు. 1000 మందికి పైగా ఉద్యోగులకు ఇక్కడ ఉపాధి లభిస్తోంది. ఇంకా విశాఖలో డేటా సెంటర్ వచ్చిందే జగన్ హయాంలో. ఇన్ఫోసిస్ సెంటర్ ను ప్రారంభించిన రోజు అదానీ డేటా సెంటర్ గురించి జగన్ ప్రస్తావించారు. అయితే ఇది గూగుల్ డేటా సెంటర్ అని జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ జగన్ ప్రయత్నాలకు తాము క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేసింది కూటమి సర్కార్. అది గూగుల్ది కాదు, అదానీదే అని చివరికి చంద్రబాబు క్యాబినెట్ ప్రకటించింది. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే, గూగుల్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఈరోజు ఇది జరుగుతా ఉంది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఈయన వచ్చి ఈయన సుందర ముఖార విందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చేసేయడము. జగన్ హయాంలోనే విశాఖలో ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి ముందుకు వచ్చింది రహేజా గ్రో. 10 లక్షల చదరపు స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో నిర్మిస్తోన్న మాల్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. వేల మందికి దీంతో ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. పర్యాటక కేంద్రం, సిటీ ఆఫ్ డెస్టినీ మాత్రమే కాదు, విశాఖను ఆధ్యాత్మిక నగరిగా మార్చేందుకు జగన్ హయాంలో టీటీడీ ఆధ్వర్యంలో రిషికొండపై వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. బీచ్ రోడ్డుకు ఎదురుగా కొండపై భాగంలో 10 ఎకరాల్లో 28 కోట్ల ఖర్చుతో వైకాసన ఆగమ నియమాలతో ఈ గుడి నిర్మించారు. సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించడం నిజంగా ఈ యొక్క విశాఖపట్నం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చేసుకున్న అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
రిషికొండపై జగన్ నిర్మించిన భవనాలు ప్రభుత్వానికి ఓ ఆస్తిగా మారాయి. వైఎస్ఆర్సీపీ మీద కుట్రతో జగన్ మీద ఉన్న కుళ్ళుతో ప్రజాభవనాన్ని పక్కన పెట్టేసి వికృత రాజకీయ క్రీడలు ఆడుతోంది చంద్రబాబు సర్కారు. విజయనగరంలో మెడికల్ కాలేజీ, పాడేరు మెడికల్ కాలేజ్, పార్వతీపురం, నర్సీపట్నం మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, హీరమండలం నుంచి సర్పేజ్ వాటర్ తీసుకొచ్చి డయాలసిస్ రోగులకు శాశ్వత పరిష్కారం చూపించిన నాయకుడు వైఎస్ జగన్ గారే. ఉద్దానం ప్రాజెక్ట్ దగ్గర నుండి ఎయిర్పోర్ట్, సీపోర్ట్స్, హార్బర్స్, ఫిషింగ్ హార్బర్స్, ఇటు విజయవాడ రీటైనింగ్ వాల్ వరకు మల్టీ డైమెన్షనల్ విజన్ తో పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్తున్నారు. ఆ ఉద్దాన ప్రాంతంలో ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యగా ఉన్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ 700 కోట్లతో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, నక్కపల్లిలో ఇండస్ట్రియల్ హబ్, డెస్టినేషన్ గా విశాఖపట్నం ఉండాలంటే 5 స్టార్ హోటళ్లు కాదు, ఏకంగా 5 స్టార్ రిసార్టులు ఉండాలని సంకల్పించిన నాయకుడు వైఎస్ జగన్ గారు. నక్కపల్లి ప్రాంతంలో దాదాపు 4500 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేసి అప్పట్లో 17 రాష్ట్రాలు పోటీ పడినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ని నక్కపల్లిలో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. విశాఖలో చంద్రబాబు నాయుడు తన వాళ్లకు ప్రభుత్వం భూములు దోచిపెట్టడానికి 99 పైసలకే ఎకరాల భూములు దోచిపెడుతున్నారు. గీతం యూనివర్సిటీకి 1000 కోట్ల భూములు దోచిపెట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడు. లూలు మాల్ కైతే ఎలాంటి బిడ్ లేకుండా విశాఖ నడుబొడ్డున 1000 కోట్ల విలువ చేసే 13.74 ఎకరాలను అత్యంత కారు చౌకగా 99 ఏళ్లకు చంద్రబాబు కట్టబెట్టారు. విశాఖపట్నంలో ఎక్కడున్నాయి, ఏ ప్రాంతంలో భూములు ఉన్నాయి, ఏది రూపాయికి ఇచ్చేద్దాము, దాని నుంచి ఏ విధంగా బ్యాక్ డోర్లో దోచుకు తిందాము, ఇక్కడ రూపాయికి 100 రూపాయలకి 1,00,000 రూపాయలకి ఏ రకంగా మీరు ఇస్తున్నారు కోట్లాది రూపాయల తాలూకు భూముల్ని. అంతేకాదు 3 ఏళ్లు ఎలాంటి రెంట్ కూడా లేకుండా ఇచ్చేశారు. ముఖ్యంగా పక్కా రియల్ ఎస్టేట్ సంస్థలైన సత్వ, కపిల్ గ్రూప్, ఏఎన్ఎస్ఆర్లకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ముసుగులో ఖరీదైన భూములను కూటమి సర్కార్ చౌకగా కట్టబెట్టింది. బహిరంగ మార్కెట్లో 3000 కోట్లకు పైగా విలువైన భూములను ఆ సంస్థకు కట్టబెట్టడం వెనక భారీగా ముడుపులు చేతులు మారినట్లు తెలుస్తోంది. అందుకే ఎటువంటి వేలం లేకుండానే 1000 కోట్ల విలువ చేసే భూములను పరిశ్రమల ఆకర్షణ పేరుతో ప్రభుత్వం దారాదత్తం చేసింది. ఈ ప్రాజెక్టుల్లో ఎటువంటి ప్రభుత్వ వాటా లేకుండా భూములను కట్టబెట్టడం విస్మయపరుస్తోంది. సత్వ, కపిల్ రియల్ ఎస్టేట్ సంస్థలు 60 ఎకరాల్లో 2 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాల ద్వారా ప్రతి నెల అద్దెల రూపంలో 80 కోట్లు, ఏటా దాదాపు 1000 కోట్ల ఆదాయం పొందుతాయని అంచనా. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామికంగా, ఐటీ పరంగా, పోర్ట్ ఆధారిత పరిశ్రమల పరంగా చేసినటువంటి అభివృద్ధి ఎప్పటికీ కూడా ఈ ప్రాంతం గుర్తుపెట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే వైఎస్ జగన్ గారు అదే విశాఖలో ఇనార్బిట్ మాల్కు ఓపెన్ బిడ్డింగ్ లో 17 ఎకరాల భూమి 30 ఏళ్ల పాటు లీజుకిచ్చారు. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 8,000 మందికి ఉపాధి దొరుకుతుంది. కానీ చంద్రబాబు మాత్రం భూములైతే ఎక్కువ మొత్తంలోనే కట్టబెట్టారు, కానీ ఉద్యోగాల విషయంలో ఊసే ఎత్తలేదు. ఇలా విశాఖలో తాము ఏమి చేయకపోగా కడప నుంచి జనాలు వచ్చి భూములు ఆక్రమిస్తున్నారని చంద్రబాబు కావాలనే దుష్ప్రచారం చేశారు. జగన్ గారు ఏ ఒక్కరికైనా 99 పైసలకే భూములిచ్చారా? ఏ ఒక్కరికైనా భూములు దోచిపెట్టారా? 99 పైసలకే భూములు ఇవ్వకపోయినా, ఏ ఒక్కరికి భూములు దోచిపెట్టకపోయినా వైఎస్ జగన్ గారి హయాంలో విశాఖకు ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, ఎన్నో ఐటీ కంపెనీలు వచ్చాయి. 5 సంవత్సరాల కాలంలో 4 మెడికల్ కళాశాలలు ఈ ప్రాంతానికి వచ్చినాయంటే ఒక వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో ఆ ఒక్క ఉదాహరణ చాలండి మీకు మనొచ్చేస్తుంది. జనం కోసం, జనాన్ని గెలిపించడం కోసం, వాళ్లకు మంచి భవిష్యత్ అందించడం కోసం విశాఖను ఎంచుకున్నారు జగన్ గారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రేపి రాజకీయాలు చేస్తూ చంద్రబాబు పబ్బం గడిపితే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే వ్యూహంతో జగన్ అడుగులు ముందుకు వేశారు. విజన్ ఉన్న నాయకుడి నిర్ణయాన్ని ముందు హేళన చేయొచ్చు, తర్వాత విమర్శించొచ్చు, చివరికి అంగీకరించడం ఖాయం. ఇదే నిజం. విశాఖ ఉన్నతి కోసం జగన్ తీసుకున్న నిర్ణయాలపై రగిలిపోయిన టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పుడు విశాఖను తమ దోపిడికి మార్గంగా చేసుకున్నారు.
భవిష్యత్తును చూసిన వాడే నిజమైన నాయకుడు. దట్ ఈస్ వైఎస్ జగన్. జగన్ జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, వెనుకబడ్డ ప్రాంతం నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళకి ఎవరో ఒకరు పైకి లాగుతుంటారు. ఇప్పుడు ఏ దశాబ్దానికో లేకపోతే ఏ శతాబ్దానికో ఏ అర్ధ శతాబ్దానికో ఒక నాయకుడు మాలాంటి వాళ్ళని ఏమన్నా గుర్తించి పైకి లాగుతున్నప్పుడు మాలాంటి వాళ్ళని ఇట్లా హెరాస్ చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంది. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే జగన్ గారు వెనకాతలు నడిచినప్పుడు ఆయన శ్వాస తగిలినా, ఆయన మాట విన్నా, ఆయన దేహం పక్కన నడిచినా చాలు. ధైర్యం లేని వాడికి ధైర్యం వస్తుంది, ధైర్యం ఉన్నవాడి ధైర్యం మరింత రెట్టింపు అవుతుంది. దీన్ని బలంగా నమ్మి మేము అడుగేస్తాం. ఎప్పుడు కూడా తప్పులు చేయాల్సిన అవసరం మాకు లేదు.